ఆకాశవాణి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గురీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం మే 31వ తారీఖున మనం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంను నిర్వహిస్తూ పొగాకు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉంటాం. యువతను లక్ష్యంగా చేసుకుని కొత్త రూపాల్లో ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్లోకి వస్తున్న నికోటిన్ మరియు పొగాకు ఉత్పత్తుల ముప్పును ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈనాటి మన ఈ కార్యక్రమంలో పొగాకు పరిశ్రమ యువతను ఎలా ప్రభావితం చేస్తూ ఉంది, వేపింగ్, ఫ్లేవర్స్, సోషల్ మీడియా ప్రకటనల వెనుక ఉన్న ప్రమాదాలు ఏమిటి, పొగాకు ఆరోగ్యంపై, కుటుంబంపై, పర్యావరణంపై చూపే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, అలాగే పొగాకు మానేందుకు ఉన్న శాస్త్రీయ మార్గాలు ఏమిటి వంటి అంశాలపై ఈరోజు మనకు అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా ఎవ్రీ ఇయర్ మనం ఈ యొక్క ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా సార్. మరి ఈ 2026కు సంబంధించి థీమ్ ఏంటి సార్? అంటే ప్రతి సంవత్సరం మన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న జరుపుకుంటామండి. అట్లాగే ప్రతి సంవత్సరము ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2026 సంవత్సరానికి గాను ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనటం, ఈ రెండుగా భాగాలకు విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆకర్షణ బహిర్గతం చేయడం అంటే ముఖ్యంగా పొగాకు పరిశ్రమలు, వాటి ఉత్పత్తులు చేసేటువంటి వాళ్ళు యువతని ముఖ్యంగా ఆకర్షితులు చేయడం కోసము వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క ఉత్పత్తులని ఆకర్షణీయంగా కొత్త రకాల్లో ప్యాక్ చేయటము, అదే రకంగా మనకి యువత అనేది తొందరగా ఏదైనా కొత్త వాటికి దాంతో పాటు ప్రచారానికి తొందరగా వాళ్ళు ఆకర్షితులు అవుతారు కాబట్టి అట్లా రకరకాలటువంటి ప్యాకేజీలు చేయటము, రకరకాలుగా దాన్ని చేయటము, అట్లా రకరకాలుగా యువతను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పొగాకు ఉత్పత్తుల కంపెనీలు. సో దాన్ని మన యువతకి తెలియజేసి అలాగే ఆకర్షణకి వాళ్ళు లోను కాకుండా ఆ రంగురంగుల ప్యాకేజీలు, రంగురంగుల యొక్క దీని వెనుక ఉన్నటువంటి ప్రాణాంతకరమైన వాస్తవాల్ని యువతకి తెలియజేయడం కోసము ఈ థీమ్ని ఇవ్వడం జరిగింది. అలాగే పొగాకు వ్యసనాన్ని, అలాగే నికోటిన్ని వ్యసనాన్ని ఎదుర్కొనటం కూడా యువతని దానికి యాంటీగా తయారు చేయడానికి ఇవ్వడం జరిగింది. సార్, ఎందుకు సార్ మనం ప్రత్యేకంగా ఈ రోజే అంటే మే 31వ తారీఖునే ఈ యొక్క డేని మనం జరుపుకుంటాం? అంటే మొదటిగా ఇది 1987లో మొదటిసారిగా దీన్ని ప్రారంభించడం జరిగిందండి. మేము ఒక సంవత్సరంలో ఏదో ఒక తేదీని కానీ మనం ఒకసారి గుర్తించి దానికి అవగాహన కల్పించడానికి, అట్లాగే ప్రపంచంలో ఉండేటువంటి అందరినీ పొగాకు యొక్క దాని గురించి తెలియజేయడం కోసము అందరూ ఒకే రోజు అంటే ముఖ్యంగా ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు మిగతా ఈ పొగాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అన్ని వాటిని కూడా కలుపుకొని అందరూ ఒకేసారి ఒకే రోజు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటే దీనికి ఈ నియంత్రణ కోసం బలమైన ఒక పునాదిగా ఏర్పడి అందరికీ అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఒక తేదీ అనేది ఉంటే ప్రతి సంవత్సరం దాన్ని కానీ మనం అవగాహన కల్పించే దినంగా మనం ప్రకటించుకొని చేసుకుంటూ ఉంటే మనం ప్రతి సంవత్సరం దాన్ని స్మరణ చేసుకుంటుంటే అట్లీస్ట్ యువత దాన్ని బానిస పడకుండా ఉంటారని చెప్పడం జరిగింది. సార్, అంటే మీరు ఇందాక చెప్పడం జరిగింది ఈ 2026 ఇయర్లో భాగంగా ఈ ప్రచార కార్యక్రమాలలో మీరు ప్రధానంగా 3 లక్ష్యాలను పెట్టుకుని ఉన్నారని. ఆ లక్ష్యాలు ఏంటి సార్? అంటే ముఖ్యంగా కొత్తగా వచ్చేటువంటి వాటిని సింథటిక్ నికోటిన్ అనేది ఒకటి కొత్తగా మనకి యువతని కొత్తగా ఆకర్షిస్తూ ఉన్నదన్నమాట. సో ఈ సింథటిక్ నికోటిన్ తయారు చేసే పరిశ్రమలు రకరకాలుగా యువతని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాని మీద అవగాహన కలిగించడం అనేది మొదటి ముఖ్య ఉద్దేశం ఉంది.
రెండోది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు సోషల్ మీడియాలో ప్రకటనలు దాని యొక్క ఇది అందరికీ తెలిసిందే. అవి గట్టిగా యువతలోకి చొచ్చుకొని పోతాయి. అంటే సోషల్ మీడియాలో యువత చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు. వాళ్ళని తొందరగా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రకటనల ద్వారా తొందరగా ఆకర్షించడానికి ఈ కంపెనీ వాళ్ళు దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. సో, దాన్ని గూడా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా యువతకి చెప్పడం కోసము అది పాయింట్‌గా తీసుకున్నారు. మూడోది ముఖ్యంగా యువత ఈ ప్రచార మాయలో పడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని కలుగజేయటం కోసము ఇది మూడో పాయింట్‌గా మనకి ప్రచార లక్ష్యంగా పెట్టుకున్నారు. సార్, ఈ యొక్క ప్రచారంలో భాగంగా ముఖ్యంగా మీరు హెచ్చరిస్తున్న అంశం ఏంటి అంటే కనుక సింథటిక్ నికోటిన్. సార్, అసలు సింథటిక్ నికోటిన్ అంటే ఏంటి? దీని వివరాలు? అంటే మామూలుగా నికోటిన్ అనేది మనకి పొగాకు నుంచే వస్తుందండి. అట్లా పొగాకు మొక్కల నుంచి కాకుండా ప్రయోగశాలలో తయారు చేసేదాన్ని మనం సింథటిక్ నికోటిన్ అంటాం. సో, మామూలుగా మన పాత కాలంలో ఉండేటువంటి చట్టాలు గాని, ఇవి గాని పొగాకు నియంత్రణ చట్టాలు ఈ మొక్కల నుంచి వచ్చే దాని మీదనే కాన్సంట్రేషన్. ఈ సింథటిక్ నికోటిన్ కొత్తగా వచ్చింది కాబట్టి దాని మీద పెద్ద నియంత్రణ అనేది చట్టాలు గట్టిగా లేవన్నమాట. సో, కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు గూడా ఈ సింథటిక్ నికోటిన్ అంటే ప్రయోగశాలలో తయారు చేసేటువంటి సింథటిక్‌ను గూడా కఠినంగా వ్యతిరేకించాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కోరుకుంటున్నారు. అట్లాగా దాని ప్రచారాన్ని గూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నారు. సార్, ఈ ప్రచార కార్యక్రమంలో యువత మరియు సమాజం యొక్క పాత్ర ఏమిటి సార్? ప్రభుత్వం వాళ్ళు చట్టాలు చేస్తారు. చట్టాలని గౌరవించి చట్టాలని ఒక్కదాని వల్లే సాధ్యం కాదు. సో, మనకి ముఖ్యంగా ఈ పొగాకు బానిసలయ్యే వాళ్ళు యువతే. సో, యువతను గూడా మనము ప్రచారంలో ముందుగా ఉంచుకుంటే మిగతా యువత గూడా పొగాకు బానిసలు కాకుండా ఉంటారనేది ఒక ఆలోచన. రెండోది సమాజం. సమాజం అనేది చాలా కీలకం ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రభుత్వం ద్వారా ఒక్కదాని ద్వారానే మార్పు అనేది తీసుకురావడం కొంచెం కష్టము. సో, ప్రభుత్వంతోటి కూడా స్వచ్ఛంద సంస్థలు గాని, పౌర సమాజం గాని చేయగలిగితే ఈ ప్రచారం ఉధృతంగా జరిగి యువత ఈ బానిసంలో పడకుండా ఉండడానికి ఈ 2 మనకి కాబట్టి యువతను ప్లస్ సమాజము 2 కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటే మనం మన యువతని వచ్చే తరంలో ఈ పొగాకు రహిత దానికోసం మనకు ఉపయోగపడతాయి. సార్, మనం చూస్తూ ఉన్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలు పొగాకు వాడుతున్నారనే గణాంకాలు మనకి చెప్తూ ఉన్నాయి, కొన్ని రిపోర్ట్స్ కూడా. సార్, దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇక్కడ వీళ్ళిచ్చిన గణాంకాల్లో ఉన్నాయి గానీ, ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు మనకి తెలియకుండానే. ముఖ్యంగా పిల్లలంటే ఇక్కడ ముఖ్యంగా ఈ పొగాకు వాళ్ళు, కంపెనీ వాళ్ళు గాని, ప్రచారం చేసేవాళ్ళు గాని, తొందరగా యువత అట్రాక్ట్ అయ్యేది గాని 13-15 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలు. సో, వీళ్ళు ఈజీగా మనకి ఆ ప్రచారానికి లొంగిపోవటం గాని, ప్రచారానికి దాన్ని ఏదో ఒకటి మనం టేస్ట్ చేస్తే ఏమవుతుంది అనే దాని మీద వాళ్ళు దానికి ఈజీగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఒకసారి నికోటిన్ మనం అలవాటయిన తర్వాత దాని నుంచి బయటికి రావడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అట్లాగే ముఖ్యంగా ఈ 13-15 ఏళ్ల మధ్య వయసులో పిల్లలకి మెదడు ఎదుగుదల ఎప్పుడైతే ఈ నికోటిన్ ప్రభావం అయితే పడుతుందో శాశ్వతంగా మెదడు ఎదుగుదల పైన దుష్ప్రభావం చూపిస్తుంది. అట్లాగే పిల్లలు వాళ్ళ ఏకాగ్రతను కోల్పోవటం, ఏదైనా నేర్చుకోవాలన్న ఉత్సాహము, సామర్థ్యం కూడా ఈ నికోటిన్ వల్ల కాబట్టి మనం ఈ వయసులో ఉండే పిల్లల్ని చాలా జాగ్రత్తగా నికోటిన్ బారిన పడకుండా కాపాడుకోవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. సార్, మనం చూస్తూ ఉన్నాము ఈ పొగాకు పరిశ్రమ అనేది వివిధ రకాల రుచులను కూడా ప్రవేశపెడుతూ ఉంది అండ్ ఆల్సో ఆకర్షణీయమైన ప్యాకింగ్ను కూడా వారు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు డిజైన్ అనేది కూడా వారు ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు, యువతను ఇటువైపు అట్రాక్ట్ చేయాలని చెప్పి. సో, దీనికి సంబంధించి మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు మనం పొగాకును చూసుకుంటే, పొగాకు మామూలుగా దాని సహజమైన రుచి వచ్చేసి చేదుగా ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఎవరైనా యాపాకు తినమంటే తినం. కాకరకాయ తినమంటే తినం. కాకరకాయ కూర చేసినా పిల్లలు గాని ఎవరు తినరు. దాంట్లో కొద్దిగా బెల్లం కలిపామనుకోండి ఆటోమేటిక్ గా తీపి టేస్ట్ వచ్చేస్తుంది. వెంటనే అది తినాలనిపిస్తుంది. అట్లాగే ఈ చేదుది ఎవరు తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన రుచుల్లో, వాళ్ళకి ఇష్టమైన వాసనలో ఉండడం కోసం చాక్లెట్ ద్వారా గాని, స్ట్రాబెర్రీ గాని, మింట్ కలర్ లో గాని, రుచుల్లో గాని దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సో, దానికి ఈజీగా పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు.
అయిపోతారు. ఒకసారి అలవాటైన తర్వాత దానిలోంచి బయటికి రావడం అనేది కొంచెం కష్టంతో కూడుకుంది. అదే చిన్న వయసులో అలవాటైన వాళ్ళు బయటికి రావడం చాలా కష్టం. అందుకని ఈ పరిశ్రమలో వాళ్ళు రుచుల్ని, ఫ్లేవర్‌లని వాడి వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా ప్రచారంలో భాగాలుగా వాళ్ళు రకరకాలుగా ఎట్లయితే యువతను ఆకర్షించగలం అనే దాని మీద స్టడీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మాకు ఉదాహరణ చెప్తాను. ఈ సిగరెట్లు అంటారు. ఈ సిగరెట్లు అనేది మన అసలు ఒక పెన్ మాదిరి ఉంటుంది. లేకపోతే యూఎస్పీ డ్రైవ్ మాదిరిగా ఉంటుంది. దాన్ని మనం కనుక్కోలేము. ఇది ఈ సిగరెటా లేకపోతే మామూలు పెన్నా, మామూలు యూఎస్బీ డ్రైవా కనుక్కోలేదు. సో అది పిల్లలు వాడుతుంటారు. వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో తల్లిదండ్రులు కూడా డౌట్ రాదు. లేకపోతే స్కూల్ కాలేజీలో కానీ టీచర్స్ కూడా వాళ్ళకు డౌట్ రాదు. సో అట్లా పిల్లలు దీన్ని దాచిపెట్టుకొని వాడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు లైఫ్ స్టైల్ యాక్సెసరీ మాదిరిగా కూడా దీన్ని వాడొచ్చనే భ్రమలో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో కాబట్టి ఈ ఆకర్షమైన ప్యాకేజింగ్ అనే దాని మీద స్టడీ చేసి వాళ్ళు రకరకాలుగా యువతలోకి ఏ రకంగా మనం వెళ్ళొచ్చు అనే దాని మీద చూసుకొని ఆ రకంగా వాళ్ళు దాన్ని యువతలోకి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో కాబట్టి ఇటువంటి మాయలో పడకుండా ఉండాలనేది ఈ యొక్క సంవత్సరం యొక్క ఇతివృత్తం. అందుకని డిజైన్ అంటే ఇందాక అనుకున్నట్టుగానే మొదటి 2 రకాలుగా ఇంకో రకం ఏంటంటే సిగరెట్ల నుంచి వెలువడే నికోటిన్ మోతాదు గాని, రంగులు డిజిటల్ మార్కెటింగ్ గాని ప్రతిదీ యువతను ఆకర్షించేటట్టుగా ప్రక్కగా వాళ్ళు అంటే మార్కెట్ స్టడీ చేస్తారు. మార్కెట్ స్టడీ చేసి ఏ రకంగా అయితే మనం యువతలోకి వెళ్ళొచ్చు, యువతలను ఏ రకంగా మనం ఈజీగా అట్రాక్ట్ చేయగలము అనేది దాంట్లో పిల్లలకి వాళ్ళు దీనివల్ల ప్రమాదం ఉందని తెలుసుకునే లోపలనే వాళ్ళు ఆ వ్యసనంలోకి కూరుకుపోయేలా చేస్తున్నారు. సో ఇది ఒక రకమైనటువంటి మాయ. ఈ మాయా ప్రపంచంలోకి పడకూడదనేటువంటి దృక్పథంతో ఈ సంవత్సరం ఇతివృత్తం పెట్టడం జరిగింది. సార్ రీసెంట్ టైమ్స్‌లో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పదం నికోటిన్ సాల్ట్స్ అనేది. సార్ ఈ నికోటిన్ సాల్ట్స్ అనేది కొత్త వినియోగదారులకు ఎందుకు అంత ప్రమాదకరంగా మారుతుంది? అంటే మామూలుగా ఏంటంటే నికోటిన్ వల్ల అందరికీ తెలిసిందే, తాగే వాళ్ళకి తెలుస్తుంది. కొంచెం మంటగాను, కొంచెం చేదుగాను, కొంచెం రకమైన ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే తెలుస్తుంది. ఈ నికోటిన్ సాల్ట్ అనేది ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ నికోటిన్ శరీరంలోకి చేరుతుంది. సో దానివల్ల ఈజీగా వ్యసనానికి తొందరగా కూరుకుపోవటము, అలాగే ఇంక దాని నుంచి బయటికి రాలేకపోవటము జరుగుతుంది అన్నమాట. సో దీని నుంచి ఇది తెలియకపోవడం వలన నికోటిన్ ఎక్కువ డోసులో తీసుకోవడానికి అవకాశాలు ఉంది. కాబట్టి ఇది వినియోగదారులు ఇచ్చి నికోటిన్ సాల్ట్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి అనేది ముఖ్యం. సార్ ఇన్ జనరల్‌గా మనం మాట్లాడితే కనుక ఈ పొగాకు త్రాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే వస్తుందని అనుకుంటూ ఉంటారు కదా సార్. సో ఇదొకటే కాకుండా గుండెపై పొగాకు ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఇది మనకి పొగాకు అనేది శరీరంలో ప్రతి భాగానికి కూడా చెడు చేస్తుంది. మనకి సిగరెట్లు, బీడీలు తాగుతున్నాం అంటే పొగంతా ఊపిరితిత్తులోకి వెళ్ళి అనుకుంటాం. ఆ పొగతో పాటు దాంట్లో ఉండేటువంటి రసాయనాలు, దాంట్లో ఉండే క్యాన్సర్ కారకాలు, దాంట్లో ఉండేటువంటి కార్బన్ మోనాక్సైడ్, దాంట్లో ఉండే అన్ని రకాల విషవాయువులు, క్యాన్సర్ అన్ని రకాలు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. మన శరీరంలోకి వెళ్ళింది ఎక్కడెక్కడెక్కడెక్కడ డిపాజిట్ అయితే శరీరంలో ప్రతి భాగాన్ని చెడు చేస్తుంది. అంటే మనకి ముఖ్యంగా మనకి గుండె, ఊపిరితిత్తుల మీదే మనం ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కానీ శరీరంలో ఉండే ప్రతి భాగం మీద కూడా ఈ పొగాకు, నికోటిన్ అనేది చాలా డేంజర్. ముఖ్యంగా నికోటిన్ 2 రకాలుగా శరీరం మీద దాడి చేస్తుంది. ఒకటేమో బానిసత్వం, రెండోది ఏంటంటే నికోటిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుందో చిన్న రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోతాయి. సున్నితమైన అవయవాలు ముఖ్యంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇట్లా ప్రతి ఒక్క భాగంలో ఎక్కడైతే సన్న రక్తనాళాలు ఉంటాయో ఆ భాగాలన్నీ కూడుకొని పోయి రక్త ప్రసరణ అయ్యి, అట్లాగే గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాలు కుజించుకుపోయి రక్తపోటు రావడానికి, రక్తం గడ్డగట్టడానికి దారితీస్తుంది. దాని ద్వారా గుండెపోటు గాని, పక్షవాతం, మెదడుకు వచ్చేటువంటి పక్షవాతం రావడానికి అవకాశాలు ఎక్కువ. సో దానివల్ల మనం పొగాకు అనేది ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలో ప్రతి భాగానికి చెడు చేస్తుంది. కాబట్టి దీని యొక్క దుష్ప్రభావాన్ని గుర్తించి యువత వీలైనంత వరకు దీని మాయలో పడకుండా బయట. సార్ మనమైతే ఈ రోజుల్లో ఎక్కువగా వింటూ ఉన్నాం ఫస్ట్ హ్యాండ్ స్మోక్, సెకండ్ హ్యాండ్ స్మోక్ అని చెప్పి. ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. బట్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంది సార్? అంటే ఇంతకుముందు ఇది ఎవరికి తెలియదండి. మామూలుగా పొగ తాగేవాడికే జబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకి ఏం కాదనుకునేవాడు. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటే తాగేవాడిని. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే అతని చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో వాళ్ళకు కూడా తాగేవాడికి ఏ రకమైనటువంటి
జబ్బులు వస్తాయో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పొగ పీల్చడం వలన అవే జబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనము సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. దీంట్లో కూడా ప్రతి వాడికి పొగ తాగే వాడికి ఏమేమి జబ్బులు అయితే పొగ తాగడం వల్ల వస్తాయో అలాగే చుట్టుపక్కల ఉన్న అవే జబ్బులు వీళ్ళకు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పొగ తాగే వాళ్ళకి దూరంగా ఉండాలా, లేదంటే అతనికి వచ్చే జబ్బులే మనకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. సార్ సెకండ్ హ్యాండ్ స్మోక్‌తో పాటు మీరిందాక అన్నారు థర్డ్ హ్యాండ్ స్మోక్ అని కూడా. సార్ మరి ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ వల్ల పిల్లలకు కలిగే ముప్పు ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మనకి ఇందాక మనం మొదట్లో ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్. అంటే ఫస్ట్ హ్యాండ్ అంటే తాగేవాడు, సెకండ్ హ్యాండ్ చుట్టుపక్కల ఉండేవాడు, థర్డ్ హ్యాండ్ అంటే మనం ఏ గదిలో గాని లేకపోతే ఇంట్లో గాని తాగుతున్నప్పుడు గోడలకి, తలుపులకి, ఫర్నిచర్ కి కూడా ఈ రసాయనాలు ముఖ్యంగా కింద నేల మీద మామూలుగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి పాకుతూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ చేతులు కూడా నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో అట్లా ఈ కెమికల్స్, ఈ రసాయనాలు, ఈ అన్ని నికోటిన్, తారు ఇవన్నీ వాటికి కూడా గోడలకి వాటికి ఫర్నిచర్ కి అతుక్కొని ఉంటాయి. సో అవైతే ఎప్పుడైతే తగిలి నోట్లో పెట్టినప్పుడు ఈ దీంతో పాటుగా ఈ శరీరంలోకి చేరుతాయి, ముఖ్యంగా పిల్లలకి. సో కాబట్టి స్మోకింగ్ అనేది ప్రతి ఒక్కడికి డేంజర్. కాబట్టి వీలైనంత వరకు యువత దానికి దూరంగా ఉండాలి. సార్ మనం చూస్తూ ఉంటాము సిగరెట్ తాగేటప్పుడు కూడా వాళ్ళేంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఎక్కువగా మొత్తంలో సిగరెట్ తీసుకుంటూ ఉంటారు కదా! మరి చివరి సిగరెట్ తాగిన ఎంత సమయానికి శరీరం అనేది కోలుకోవడం ప్రారంభిస్తుందంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా మనం సిగరెట్ తాగి ఒక 20 మినిట్స్ తర్వాత మామూలుగా రక్తపోటు నార్మల్‌కి వచ్చేస్తుంటుంది. దాంతో పాటు గుండె కొట్టుకునే వేగం కూడా సాధారణ స్థితికి వస్తుందన్నమాట 20 మినిట్స్ లోపు. అట్లాగే 12 గంటల తర్వాత రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ అంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఆ కెమికల్స్ లో ఇది కూడా ముఖ్యమైనది. అది కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ తగ్గిపోతుందో మన శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. సో కాబట్టి సిగరెట్ ఆపేసిన 20 నిమిషాల నుంచి శరీరము మన కోలుకోవడం అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో ఎంత తక్కువగా సిగరెట్లు తాగితే మన శరీరం అంత గట్టిగా ఉంటుంది. సరే ఏదైతే ఈ యొక్క త్రాగాలి అనే ఆ యొక్క ఆతృత, ఆ కోరిక కంపల్సరీ ఈ యొక్క నికోటిన్‌ని తీసుకునే వాళ్ళకుంటుంది. మరి ఈ కోరికను నియంత్రించడానికి డిలే అనే స్ట్రాటజీ ఏ విధంగా పనిచేస్తుందంటారు? సార్ ఇది కోరిక నియంత్రణ అనేది ప్రతి మనిషికి వేరుగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు రోజుకి 20 తాగేవాళ్ళు ఉంటారు, 30 తాగేవాళ్ళు ఉంటారు, 10 తాగేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు మనిషి. వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఆధారం. సో ఇది ఆలస్యం చేయడం అనేది ఒక సిగరెట్లు తగ్గించడానికి కానీ, సిగరెట్లు పొగ తాగడానికి తగ్గించడానికి కానీ, ఆపేయడానికి కానీ చేసేటువంటి ఒక ప్రయత్నం. సో దీంట్లో ఏంటంటే మామూలుగా ఒకసారి తాగాలని కోరిక వచ్చింది అనుకోండి, ఆ కోరిక 5 నుంచి 10 నిమిషాల వరకే ఉంటుంది. సో ఆ కోరిక మొదలైన తర్వాత 5-10 నిమిషాలు మనం కానీ దాన్ని గట్టిగా ఆపుకోగలిగి తర్వాత చూద్దాంలే ఏమవుతుందని ఆగి, అలాగే దాని నుంచి మనసు మరలించుకొని వేరే పని మీదకి వెళ్ళేసి ధ్యాస వేరే దాని మీద పెట్టి ఒక 10 నిమిషాలుగా మనం దాన్ని ఆపుకోగలిగితే ఈ కోరిక అనేది తగ్గిపోతుంది. సో అట్లా మనం ఆ కోరికని కంట్రోల్ చేసుకుంటూ దాన్ని అర్జెంట్ స్మోకింగ్ అర్జెంట్ అది ఇమీడియట్ గా తగ్గించుకుంటూ పోతూ ఉంటే మన నంబర్ ఆఫ్ తాగేటువంటి సిగరెట్లు కానీ బీడీలు కానీ తగ్గించుకుంటూ వచ్చి పూర్తిగా ఆపించేదానికి ఇది ఒక రకమైనటువంటి ఉపయోగపడేటువంటి ఒక వ్యూహం అన్నమాట. సార్ మనం డిలే గురించి మాట్లాడుకున్నాం కదా సార్. సో ఆ డిలేతో పాటు మనకి ఉపసంహరణ లక్షణాలను తగ్గించడంలో డీప్ బ్రీతింగ్ కూడా సహాయపడుతుందని చెప్పి మనం వింటూ ఉన్నాం సార్ ఈ రోజుల్లో. సో డీప్ బ్రీతింగ్ ఏ విధంగా సహాయపడుతుందంటారు? ఇది ఒక రకమైన ప్రక్రియ అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే మనం తాగాలని అనిపించినప్పుడు వెంటనే 4-5 సార్లు బాగా గాలి పీల్చుకొని చేస్తూ ఉంటే మెదడుకి ఆక్సిజన్ బాగా అంది, ఒత్తిడి, ఆందోళన తగ్గి ఈ తాగాలనే కోరిక ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా ఇది కూడా ఇందాక చెప్పినది ఒక ప్రక్రియ, ఇది రెండోది. ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్, రకరకాల టెక్నిక్స్, ఒక్కొక్కరికి ఒక సెట్టింగ్ అనేది ఒక్కొక్క ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. సో అట్లా కౌన్సిలింగ్ ద్వారా మనం ఎన్ని పేషెంట్ చెప్తూ వస్తుంటాము. ఎవరు దేన్ని ఆచరిస్తారో ఏదో రకంగా ఆచరించి స్మోకింగ్ నుంచి బయటపడడం అనేది చాలా ముఖ్యం. సార్ పొగాకు మానేసే క్రమంలో నీరు త్రాగడం ఎలా ఉపయోగపడుతుంది? డీప్ బ్రీతింగ్ గానీ లేకపోతే తాగి సేపటి దాన్ని ఆపుకోవటం గానీ అది చేస్తుంటే అట్లాగే నీళ్లు కూడా ఒక రకంగా ఉపయోగపడతాయి. దీంట్లో నీళ్ల వల్ల ఇంకో అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ శరీరంలో చేరినటువంటి టాక్సిన్స్, అదే విష పదార్థాలు ఉంటాయి కదా,
అవి బయటికి పోతాయి. ముఖ్యంగా నోరు ఎప్పుడైతే మనం మంచిలు తాగుతుంటాం, సిప్స్ చేస్తూ ఉంటాం, ఒకసారి మనం ఇందాక మైండ్ సెట్ మారిపోతుంది అనుకున్నాం కదా, అట్లాగే సిగరెట్ తాగాలనేటువంటి అర్జీ వెంటనే తగ్గిపోయి ఇంకా వేరే ఆలోచన తగ్గిపోయి తాగడం అనేది మర్చిపోతారు. సో ఇది కూడా ఒక రకంగా మనకి పోస్ట్ పోన్ చేసుకోవటానికి కానీ అర్జీని తగ్గించుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది. దాంతో పాటు వాటర్ ఎక్కువ తాగుతాం కానీ ఆల్రెడీ మన శరీరం చేరినటువంటి ఈ రసాయనాలు కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఏవైనా ఉంటే ద్వారా బయటకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సరే, పొగాకుకు మానేయడంలో ఎదురయ్యే మానసిక అడ్డంకులు ఏమిటి అంటారు? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఇది చాలా కష్టమైందండి. చాలా అదే మనిషికి ఇది రకరకాలుగా ఉండి రకరకాల పొగ తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది మనం పొగాకు తాగితేనే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ గా ఎప్పుడైతే తాగుతామో లోపల శరీరంలోకి ఎప్పుడైతే నికోటిన్ వెంటనే తాగిన పఫ్ తాగిన 3 seconds లోనే నికోటిన్ బ్రెయిన్ దాకి సో అట్లా శరీరంలో కూడా అంతా బ్లడ్ ద్వారా వెళ్ళిపోతుంది. అది మనం ఇందాక అనుకున్నట్టుగా తెలుసు, నికోటిన్ వల్ల గుండె మీద బీపీ పెరగటం, హార్ట్ రేట్ పెరగటం ఇవన్నీ వస్తున్నాయని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఇది యాక్చువల్గా ఇది ఒత్తిడి పెంచుతుంది. కానీ మనిషి ఏమనుకుంటాడు, బ్రెయిన్ కి అయితే ఎప్పుడైతే ఒక హాయి కొలిపే ఒక ఫీలింగ్ వస్తుంది, దానివల్ల మనకి ఒత్తిడి తగ్గింది అనుకుంటారు. కానీ బ్రెయిన్ లో ఒత్తిడి తగ్గిన ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ నిజంగా వాస్తవానికి ఒత్తిడి పెరుగుతుంది. సో కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది అనే ఫీలింగ్ ని కలుగజేస్తుంది, కానీ నిజంగా ఒత్తిడిని పెంచుతుంది. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్. సార్, మనం చూస్తే కనుక నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎన్ఆర్టీ అని ఉంది సార్. సో అసలు ఈ యొక్క నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏమిటి? సో పొగాకు మానేస్తే బరువు పెరుగుతారని కూడా మనకి చాలా అపోహలు కూడా ఉన్నాయి సార్. సో దీని గురించి మీరేమంటారు? అంటే మనకి ఎప్పుడైతే స్మోకింగ్ తాగే ప్రతి ఒక్కరికి నాలుకంతా ఇందాక చెప్పాం కదా, చేదుగా ఉంటుంది. సో వాడికి రుచి వాసన తెలియదు. రుచి వాసన తెలియనప్పుడు ఆటోమేటిక్ గా తినటం కూడా తగ్గిపోతుంది. సో దాని వల్ల ఏమవుతుంది, పేషెంట్ కి ఇదైపోతారు. మనకి ఎప్పుడైతే మనకి పొగాకు సిగరెట్లు బీడీలు తాగడం ఎప్పుడైతే ఆపేసేస్తామో, ఆపేసినప్పుడు దాని వలన మనకి ఈ ఆకలి అనేది పెరగడం జరుగుతుంది. దాంతో పాటు ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న వాటి ద్వారా అయితే ఎవరైతే మనం ఆపలేకపోతామో వాళ్ళకి తక్కువ మోతాదులో నికోటిన్ ని చప్పరించబడదు. సో అవి చప్పరిస్తూ ఉంటే ఈ తాగాలన్న అర్జీ తాగాలన్న ఇది తగ్గిపోతూ స్లోగా మనం ఈ పొగ తాగడం అనే అలవాటు నుంచి మాన్పించడానికి ఈ ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం ఒకేసారి సడన్ గా ఆపినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కోపం రావటం, ఆందోళన పడటం, నిద్ర పట్టడం, ఇరిటేట్ అవటం, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం ఇలాంటివన్నీ వస్తాయి. సో ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ తర్వాత స్లోగా తగ్గించుకుంటారు. దీని నుంచి బయటపడి మొత్తంగా పూర్తిగా పొగ ఆపడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. సార్, సోషల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మనం ఎన్ని థెరపీలు తీసుకున్నా కూడా సామాజిక సపోర్ట్ మనకు గాని లేకపోతే, ఆ సామాజిక మద్దతు మనకు గాని లేకపోతే మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. సో ఎన్ని థెరపీస్ తీసుకున్నా మనకి సోషల్ సపోర్ట్ చాలా ముఖ్యం కదా సార్. సో ఎందుకంటారు? అది చాలా ముఖ్యం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటేంటంటే తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి, రెండోది సమాజం యొక్క సపోర్టు, అలాగే ఎవరైనా మన సిగరెట్లు కానీ బీడీలు కానీ మానేయాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ డేట్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ అందరికి చెప్పాలి. చెప్పినప్పుడు ఇతన్ని వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. నువ్వు 1 month టైం పలానా వచ్చే నెల 31 నేను ఆపాలనుకుంటున్నాను అంటే వీళ్ళు ఎవ్రీ డే కానీ 2 days ఒకసారి ఇతనికి రిమైండ్ చేస్తున్నారు. నువ్వు ఈ డేట్ దగ్గరకు వస్తుంది, నువ్వు ఆపాలి, నీ వెనక మేము ఉన్నాము, నువ్వు ఆపితే కానీ నీకు ఆరోగ్యం బాగుపడదు. ఇవన్నీ స్లోగా వాళ్ళు చెబుతూ ఉంటే వీడికి మనకు కూడా ఇది ఆపాలనేటువంటి మనసులో ఏర్పడి ఆ డేట్ వచ్చేటప్పటికి ఆపడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది ఒక రకంగా ఒక సైకాలజీ మాదిరిగా పేషెంట్ కి పొగ తాగే వాళ్ళకి ఉపయోగం. సార్, కార్యక్రమంలో చివరిగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం సార్. ఇది ఒకటి నా ఒక్క సమస్య అని అనుకోకుండా మన ఫ్యూచర్ లో మన యొక్క యువతని మనం కాపాడుకోవాలంటే, పొగాకు బానిస కాకుండా చూసుకోవాలనుకుంటే మనమే కాకుండా ఒక వ్యక్తిగా ఈ ప్రచారానికి యువత లొంగు కాకుండా ప్రచారానికి యువతకి ఈ ప్రచారంలో ఉన్నటువంటి మాయని తెలియజేస్తూ ఈ ప్రచారానికి లోనయ్యి పొగాకు బానిసలు కాకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక్కరిదే బాధ్యత కాకుండా సమాజం యొక్క కూడా ప్రభుత్వం మీదే కాకుండా సమాజం బాధ్యతగా కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమంలోకి పాల్గొని యువతని పొగాకు రహిత వచ్చే జనరేషన్ పొగాకు రహిత యువత జనరేషన్ గా తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను.
సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఆకాశవాణి శ్రోతలకి ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యతగా స్వీకరించి, అలాగే అందరూ కూడా ఈ ప్రచారానికి పాటుపడి యువతని రక్షించుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంతవరకు ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల మరియు విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.